హలో, నమస్తే. నా పేరు జయతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మెక్సికన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఇది మొత్తం 4 కప్స్ రైస్ అండి. నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ 1 కప్ మామూలు బియ్యం తీసుకున్నాను. సో మీరు 2 కప్స్ తీసుకుంటుంటే కనుక 1.5 కప్ బాస్మతి తీసుకొని 1/2 కప్ నార్మల్ బియ్యం తీసుకోండి. 1 కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3/4 కప్ కార్న్ అండి, 1/2 కప్ ఎల్లో క్యాప్సికమ్. మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్స్ అవైలబుల్గా ఉంటే మీరు అవి యూస్ చేసుకోవచ్చు. నాకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, సో నేను డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నాను. 3/4 కప్ ఆరెంజ్ క్యాప్సికమ్ అండి, 1 కప్ రెడ్ క్యాప్సికమ్, 3/4 కప్ గ్రీన్ క్యాప్సికమ్ అండి. మీకు కనుక గ్రీన్ క్యాప్సికమ్ ఒక్కటే అవైలబుల్గా ఉంటే కనుక మీరు 4 కప్స్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇన్ని కలర్స్ క్యాప్సికమ్స్ యూస్ చేస్తున్నాను అంటే జనరల్గా మెక్సికన్ రైస్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. వాళ్ళు జనరల్గా ఉన్న కలర్స్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ యూస్ చేస్తారు. 1 కప్ టొమాటో పేస్ట్ అండి. ఇది నేను ఏం చేశాను అంటే 4 టొమాటోస్ని పేస్ట్ చేశాను. వాటర్ ఏమి వేయలేదు, సో నాకు అందుకని చాలా థిక్గా వచ్చింది. మీరు కూడా వాటర్ ఏమి వేయకుండా జస్ట్ 4 టొమాటోస్ని పేస్ట్ చేసుకోండి. 1 కప్ బ్లాక్ బీన్స్ అండి. ఇన్ కేస్ మీ దగ్గర బ్లాక్ బీన్స్ అవైలబుల్గా లేకపోతే మీరు రాజ్మా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి అంటే మీరు ముందు రోజు నైట్ బీన్స్ని లేకపోతే రాజ్మాని ఉంటే రాజ్మాని సోక్ చేసుకోవాలండి వాటర్లో. మార్నింగ్ కుక్ చేసుకునేటప్పుడు వీటిని ప్రెషర్ కుక్లో చాలా మెత్తగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా ఉంది. సో ఇంత మెత్తగా రావాలి అంటే మీరు 4 విజిల్స్ లేక 5 విజిల్స్లో కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 3 గార్లిక్ అండి, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ జీరా పౌడర్ అండి. ఇది జీలకర్రని ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ టొమాటో కెచప్ అండి. ఇన్ కేస్ మీ దగ్గర టొమాటో కెచప్ లేకపోతే మీరు యూస్ చేయవసరం లేదు, ఇది ఆప్షనల్. టొమాటో కెచప్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే దీంట్లో మనకి ఒక ట్యాంగీ అండ్ స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, సో ఆ ఫ్లేవర్ రావడానికి యూస్ చేస్తారు. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. 2 స్పూన్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కారం తినకపోతే మీరు 1 స్పూన్ యూస్ చేసుకోవచ్చు. 3 బటర్ స్లైసెస్ అండి, కొద్దిగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర. ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలండి. పెద్దది అని ఎందుకు అన్నానంటే మనం తీసుకునే రైస్ క్వాంటిటీ అంతా మనం దీంట్లోనే కుక్ చేస్తాము. సపరేట్గా కుక్కర్లో కానీ ఎక్కడ కుక్ చేయమన్నమాట. అందుకని మన రైస్ సరిపోయే అంత బౌల్ మనం తీసుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిందండి. నేను 3 బటర్ స్లైసెస్ వేస్తున్నాను. ఒకసారి బటర్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ప్యాన్ అంతా అయ్యేలాగా. నెక్స్ట్ గార్లిక్ వేస్తున్నానండి. అవి మీరు చిన్నగా చాప్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే ఓకే, నేను క్రష్ చేస్తున్నాను.
సరిపోయాయో లేదో చెక్ చేసుకుందామండి. కొంచెం ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ టేస్ట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. నాకైతే సాల్ట్ సరిపోలేదండి, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక సాల్ట్ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి అంతా మిక్స్. లైక్, షేర్ అండ్ అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కనుక సన్ స్క్రీన్ లోషన్స్ కొనుక్కుంటున్నట్టయితే SPF అంటే ఏంటి, బ్రాడ్ స్పెక్ట్రమ్ SPF అంటే ఏంటి, మీ స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్ అయితే బాగా సెట్ అవుతుంది చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.